వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి రాత్రి వాయుగుండంగా మారినట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఒడిశాలోని గోపాల్పూర్కి దక్షిణ ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంకి ఈశాన్యంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి గోపాలపూర్ వద్ద తీరాలను దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు ఆకస్మిక వరదలకు ఎక్కువ అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, యానాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి రాత్రి వాయుగుండంగా మారినట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీరాల వద్ద తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. అయితే దీనికి సంబంధించి వర్షం ఏ విధంగా ఉండబోతుంది ఏపీలో గానీ, లేదంటే ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి? సుధా, ఏదైతే గత 4 రోజులుగా కూడా అల్పపీడనంగా కొనసాగుతున్నటువంటి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. ఇది ఈ రోజు మధ్యాహ్నంకి అయితే తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటన జారీ చేస్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వద్ద గోపాల్పూర్ దగ్గర కేంద్రీకృతమైనట్టు తెలుస్తుంది. ఇది ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఈ రోజు తీరం దాటే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నంలోగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దాంతో పాటు తీర ప్రాంతంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, యానాం జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో పాటు పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు పోర్టుల్లో అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే నదులు, వాగులు, వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులు కూడా ప్రజలకైతే సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాల ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు పిడుగులు, ఈదురుగాలు కూడా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడైనా అనుకోని సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి 2వ రోజు కూడా పాఠశాలలకు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పి అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. సాయి సుధా. రైట్ రాజు, థ్యాంక్ యూ.